మన మనసు ఎలాంటిదో, మన ఆలోచనలు ఎలాంటివో మనం కూడా అలాంటి వారిగానే ఉంటాం. తలకాయ ఎలాంటిదో మన శరీరం అలాంటిది. యథా రాజా తదా ప్రజ. రాజు ఎలాంటివాడో ప్రజలందరూ కూడా అలాంటి వాళ్ళే. అలాగే సంఘానికి శిరస్సు పాస్టర్ గారు కాదు, దేవుడు. యేసుక్రీస్తు వారు మన శిరస్సు. ఆయన మరణాన్ని కూడా జయించగలిగిన వాడు. మరణాన్ని జయించగలిగిన శక్తి కలిగిన దేవుడే మనల్ని పరిపాలిస్తా ఉంటే అక్కడ ఉన్నవారు కూడా అలాంటి వారుగానే ఉంటారు. మరణాన్ని కూడా లెక్క చేయని వారిగా ఉంటారు. ఈ లోకంలో భయపెట్టే ఎలాంటి సమస్యనైనా ఎదిరించగలిగే శక్తి కలిగిన వారుగా ఉంటారు. కొలసీలకు రాసిన పత్రిక 1:18 ఈ విధంగా చెప్తున్నాడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుట్లో ఆది సంభూతుడు ఆయనే ముందుండి మరణాన్ని కూడా జయించాడు. కాబట్టి మరణానికి కూడా మనం భయపడ్డాం. మనం ఆయనకి శరీరంగా ఉండాలి తప్ప మనుషులకు శరీరంగా ఉండకూడదు. నిన్ను తలగా చేస్తాను గాని తోకనుగా చేయనని దేవుడు చెప్పాడు. కానీ మనం వేరే వారికి తోకగా ఉంటే ఆ తల ఎటు కదిపితే అటు ఉంటాం. అదే దేవుడే యేసుక్రీస్తు వారే మనకు తలగా ఉంటే, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, పచ్చిక బయలు చెట్ల ఆయన నన్ను నడిపించిన, గాఢాంధకారపు లోయలో నేను నడిచిన భయపడిన. యేసుక్రీస్తు వారు మన కాపరిగా ఉంటే, యేసుక్రీస్తు వారు మనకు తలగా ఉంటే ఈ భూమి మీద భయపెట్టేదంటూ ఏది మనకు ఉండదు. కాబట్టి అటువంటి సంఘంలో శరీరంగా ఉండగలిగితే, సంఘంలో భాగంగా ఉండగలిగితే, ఆయనే తలగా ఉండి శ్రేష్టమైన వాటికి మనల్ని కర్తలుగా, శ్రేష్టమైన వాటికి హక్కుదారులుగా దేవుడు మనల్ని మారుస్తాడు. అటువంటి సంఘానికి వెళ్తూ దానిలో భాగమై నడుచుకుందాం. గాడ్ బ్లెస్ యూ.